ఎలా స్టార్ట్ చేద్దాం? అదే అర్థం కావట్లా, ఎలా స్టార్ట్ చేయాలని చెప్పారు. ఫస్ట్ మీ ఫ్యామిలీ స్టార్ట్ చేస్తాం. వాళ్ళు వచ్చేస్తున్నారు. పోలీసులు కాదు, షీటీమా లేదు, మరి ఇంకెవరు? వాళ్ళిద్దరు వస్తున్నారు. ఎవరు? ఊరి మీద బాంబులు పడ్డా బతుకుతామేమో గాని మీ బాంబులు వస్తున్నారండి బాబు. బామ్మ వస్తుందా? ఏంటి మీ బామ్మగారు వస్తున్నారా? అరే బామ్మ కాదురా, నా బామ్మ అత్త ఇద్దరు వస్తున్నారు. హ్యాండిల్ చేయగలుగుతావా లేదా? సెట్ చేద్దాం ఏదో ఒకటి, ముందు రమ్మనండి. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! ఈ అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళే లేరా? మాకు న్యాయం చేసే వాళ్ళే లేరా? ఏమైంది? ఏమడతావా? ఏమైందంటావేంటి? చిన్నప్పటి నుంచి మా తమ్ముని పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాడిలో ఆశలు రేపి ఇప్పుడు ఎవడో గొట్టంగాడు చేసుకుంటున్నావంట. గొట్టంగాడా ఎవడాడు? ఏమే ఆ ఊరు నుంచి ఊరు దాకా లేపుకొచ్చి నన్ను మాట్లాడిస్తావా? సరే మాట్లాడు. నమస్కారం మామగారు. పందిరేయటానికి వచ్చావా? ఇదిగో పందిరి గట్టిగా వేయాలి, గాలి వచ్చినా ఒక్కడు. అయ్యో నేను పందిరేసాను కాదండి. వంట చేయటానికి వచ్చావా? ఇదిగో ఈ ఊళ్ళో నువ్వు వంట మొదలు పెడితే మా ఊరు దాకా సువాసనలు రావాలి. అటు రాలేదనుకో నువ్వు తెచ్చిన గరిటెట్టి నీకే వాత పెడతా. అయ్యో నేను పందిరి వంట కాదండి, నేను పెళ్లి కొడుకుని. అయ్యో అయ్యో ఎంత పని చేసావే బాబు. మీ లవర్ ని రమ్మని చెప్పు. ఎవరు అన్నపూర్ణమ్మో తెలియట్లేదు. బామ్మ బాగున్నావా? నా బొంద బాగురా, ఒక్క మాట అన్నా నాకు చెప్పి చేస్తున్నావంటరా నువ్వు? చేస్తున్నామ్మా, మంచోడైతే చెప్పొచ్చు. ఆడు మొహం చూడు. మన ఊరు నుంచి గతుకులు పడ్డ రోడ్లో బండి వచ్చినట్టు వాడి మొహం చూడు ఎట్టా ఉందో. కాదు బామ్మ, అంటే అబ్బాయి చూడు బానే ఉన్నాడులే. ఒక రకంగా మాదిరిగా బానే ఉంటాలండి. సరేలే బామ్మ, బానే ఉన్నాడు. బామ్మ ఒకవేళ నచ్చితేనే పెళ్లి చేసుకుంటా. నచ్చడం అంటే ఎవరే అబ్బాయి? నీకు పాటలు ఏమన్నా వచ్చా? వచ్చండి. ఓ పాట అన్న పాడు మరి. అడిగా ఏమని అడిగా మీకు ఏ పాట? కొత్త పాటలు కావాలండి, పాత పాటలు కావాలా? నీ ఇష్టం వచ్చిన పాట అలా పాడు. ఇదిగో తెల్ల చీర కట్టుకో అంటే కేవలం తెల్ల చీర మల్లెపూలే పాడతావు, ఇంకేం రాదా? మా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాం. ముగ్గురు నుంచోలేరేమో, వచ్చి కూర్చోవచ్చు కదా. సరే బామ్మ, పాట కాకపోతే డాన్స్. అల్లుడికి రిజిస్టర్ మూమెంట్ ఒకటి ఉందా? నీతో సాయంత్రం పెట్టండి అమ్మా. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, కొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. ఓ యమ్మో ఓ పరాల గుమ్ము ఒళ్ళంతా తిమ్మిరాయనమ్ము. బామ్మగారు ముందు పర్మిషన్ తీసుకొని ఓ డైలాగ్. నువ్వు చచ్చిపోతే ఏడుస్తా. వద్దయ్యా. సరే బామ్మగారాల్ని ఎక్కువసేపు నించో పెట్టకుండా కూడా వెళ్ళి కూర్చుంటే బామ్మగారాలతోని ఇప్పుడే క్యాన్సిల్ చేసేస్తా పెళ్లి. రండి కూర్చోండి. మీరు వచ్చి కూర్చునే లోపు సగం సంక్రాంతి అయిపోద్ది.